హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం ఈ కొత్త సంవత్సరం 2022లో ఏ సెక్టార్ల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ఆ సెక్టార్లో ఉన్నటువంటి లీడ్ కంపెనీస్ ఏ కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్లో ఎటువంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే మనం అత్యధికంగా దాని నుంచి లాభం తీసుకోగలుగుతాం అన్న వాటి మీద మన నిఫ్టీ మాస్టర్ టీం అంతా కూడా రీసెర్చ్ చేసి ప్రతి సెక్టార్ కూడా స్కోప్ ఉన్నటువంటి ప్రతి సెక్టార్లోనూ ఉన్న హెడ్స్ని మీకు పరిచయం చేస్తూ వాటి యొక్క డేటా అంతా కూడా ఏ విధంగా ఉంది, ఫండమెంటల్స్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత టెక్నికల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ సెక్టార్కి ఏ విధమైనటువంటి గ్రోత్ ఉంది, ఆ సెక్టార్లో ఈ హెడ్లైన్స్ అనేటువంటి ఈ కంపెనీస్కి ఎటువంటి లాభాలు ఉన్నాయి అన్న దాని మీద వివరంగా ప్రతి ఒక్క సెక్టార్ గురించి కూడా ఈ 2022లో మీ అందరికీ కూడా ప్రతి వారం కూడా ఒక్కొక్క దాని గురించి వివరిస్తూ ఆ సెక్టార్ల వైజ్గా కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఈ వారం మనకి బాగా ఇక్కడి నుంచి బాగా మంచి స్కోప్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో ఆటోమొబైల్ను ఆనుకుని ఆటోమొబైల్తో పాటుగా ఈ సెక్టార్ లేకపోతే ఆటోమొబైల్ గ్రోత్ కూడా లేదు అన్నటువంటి సెక్టార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఆటోమొబైల్ కార్లో దగ్గర నుంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీ దగ్గర నుంచి అనేక రకాల మిషనరీస్ అన్నీ కూడా ఓన్లీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వీళ్ళ తయారు చేసే చిప్స్ మీద డిపెండ్ అయి ఉండటం వల్ల ఈ యొక్క సెక్టార్కి అంత ప్రాచుర్యం బాగా పెరిగింది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద కరెంట్ డెవలప్మెంట్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, ఇదంతా కూడా టెక్నాలజీ సంబంధించింది. అందులో కూడా టెక్నాలజీలోనూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అన్నది ఒక ఇప్పుడు బాగా స్పీడ్గా గ్రో అవుతున్నటువంటి ఒక సెక్టార్. దీంట్లో మనం చూసుకోవాల్సిన దీంట్లో ఏదైతే ఫస్ట్ టాటా గ్రూప్ నుంచి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఏదైతే మనం ఇప్పుడు చెప్తున్నామో దీంట్లోనూ టాటా గ్రూప్ నుంచి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ ఐటీ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి కంపెనీ ఇది. ఈ కంపెనీ కూడా మీకు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో టాటా గ్రూప్ నుంచి ఒక అన్మ్యూచువల్ కంపెనీ ఐటీ దానికి సంబంధించిన దాంట్లో వర్క్ చేస్తున్నటువంటి కంపెనీ టాటా ఎలక్సీ. టాటా ఎలక్సీ ఇది సాఫ్ట్వేర్ కంపెనీ. ఇది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఏ విధమైనటువంటి సర్వీసెస్ ఇస్తుంది. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే 40,000 crores ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ అదేవిధంగా 52 వీక్ హై, 52 వీక్ లో, ఇవన్నీ కూడా నేను ఇక్కడ మీకు రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క వేరియబుల్స్ చూసుకుంటే మనకి టాటా ఎలక్సీ ఆటోమొబైల్, మీడియా, కమ్యూనికేషన్ అండ్ హెల్త్ కేర్ అనేక రంగాల్లో ఈ సెక్టార్ల వైజ్ ఈ ఎలక్సీ ఈ సెక్టార్లకు సంబంధించినటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఐటీ సర్వీసెస్ ఇస్తుంది. దీని యొక్క రెవెన్యూ మోడల్ చూసుకుంటే ఏదైతే యూరోపియన్ కంట్రీస్ నుంచి అత్యధికమైనటువంటి రెవెన్యూ వస్తుంది దీనికి, అదేవిధంగా అమెరికా నుంచి, అదేవిధంగా ఇండియా నుంచి వెరీ నామినల్ గాను వస్తుంది, దీని రెవెన్యూ వస్తుంది. కాబట్టి దీనికి వైడ్ ఎక్స్పాన్షన్ లోను మనకి వరల్డ్ వైడ్ దీనికి రెవెన్యూ సోర్సెస్ ఉన్నది. దీని యొక్క ప్రొడక్ట్స్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏదైతే ఈ ప్రొడక్ట్ డివిజన్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక 88% రెవెన్యూ వస్తుంది. అదేవిధంగా డిజైన్స్ అండ్ విజువలైజేషన్ ద్వారా ఒక 9% వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. అదే రెవెన్యూ బై ఇండస్ట్రీ ఏదైతే ప్రజెంట్లీ ఇది బ్రాడ్కాస్ట్ అండ్ కమ్యూనికేషన్ అండ్ దీని ఏదైతే మెజారిటీ రెవెన్యూ ఏదైతే ఉందో అందులో నుంచి ఫాలోడ్ బై బయో ట్రాన్స్ఫర్మేషన్ ఇండస్ట్రీస్ నుంచి, అదే హెల్త్ కేర్ నుంచి, మెడికల్ దగ్గర నుంచి ఈ విధమైనటువంటి రెవెన్యూ షేరింగ్ ఈ విధంగా వస్తుంది అన్నది కూడా దీన్ని మీకు డీటెయిల్డ్గా ఇక్కడ మీకు కాన్సన్ట్రేషన్ గా చెప్తాను. ద షేర్స్ ఆఫ్ ద టాప్ కన్జ్యూమర్స్ ఆఫ్ ద కంపెనీ వేర్ 39% ఓవరాల్ ద రెవెన్యూ is reflecting the moderate client కాన్సన్ట్రేషన్. కొత్త క్లయింట్స్ అందరినీ కూడా అక్వైర్ చేయడంలో కూడా వీళ్ళు అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తున్నారు. కంపెనీకి కూడా మంచి గ్రోత్ ఉంది. నెట్ ప్రాఫిట్ ఇంక్రీజింగ్ ఇన్ ద ఎవరీ ప్రాఫిట్ క్వార్టర్ మంచి ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. రెవెన్యూ కూడా లాస్ట్ క్వార్టర్ కానీ లాస్ట్ 4 quarters నుంచి కూడా పెరుగుతూ వస్తుంది. బుక్ వాల్యూ పర్ షేర్ ఇంప్రూవింగ్ ఫర్ ద లాస్ట్ 2 years నుంచి కూడా బుక్ వాల్యూ కూడా పెరుగుతూ ఉన్నది. కంపెనీలో ప్రమోటర్స్ ప్లెడ్జ్ అన్నది అసలు ఎక్కడా లేదు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ప్రమోటర్స్ స్టేక్ బాగానే ఉన్నది అని అనుకుంటాం కానీ చాలా కంపెనీస్ లో దాంట్లో ప్లెడ్జ్ పెట్టి వేరే కంపెనీస్ లో ప్లెడ్జ్ పెట్టడం వల్ల మన ఆ కంపెనీ యొక్క ప్రమోటర్ స్టేక్ లోను మనకి వాల్యూస్ తగ్గిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా బాగా హోల్డ్ చేస్తున్న కంపెనీ ఇది. ఇప్పుడు ప్రజెంట్ 52 వీక్స్ హైలో రన్ అవుతున్నటువంటి కంపెనీ ఇది. చాలా మార్కెట్ పడినప్పుడు కూడా లో నుంచి బాగా స్పీడ్గా రికవర్ అయిన కంపెనీలో ఇది కూడా
అది ప్లస్ మనకి ఇండికేటర్స్ లో RSI కూడా మంచి స్ట్రెంగ్ గా ఉంది. అదేవిధంగా దీని యొక్క పీర్ కంపెనీస్ చూసుకుంటే ఎంఫసిస్, L&T టెక్నాలజీస్, ఆ తర్వాత అద్భుతమైన క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇదే టాటా ఎలక్సీ. అట్లకన్నా కూడా మనం చూసుకుంటే బ్రాండింగ్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ ప్రమోటర్ స్టేక్ కూడా 44% ఉంది. FIS ఉన్నారు దీంట్లోనూ. FIS కూడా మంచి 12%. యాక్చువల్గా మనం 5 to 10% ఉండేనే అద్భుతం అని అనుకుంటే 12% ఉన్నారు. అదేవిధంగా పబ్లిక్ షేర్ కూడా బాగున్నది దీంట్లోనూ. డిఐఎస్ కూడా ఉన్నారు. ఇలాంటి యొక్క కంపెనీలో మనకి రెవెన్యూ గ్రోత్ కూడా బాగున్నది. ప్లెడ్జింగ్ కూడా ఎక్కడ లేదు. రెవెన్యూ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వస్తుంది కాబట్టి మనకి ప్రాఫిటబుల్ గా ఉన్నదనే కంపెనీ ఇది. అదేవిధంగా లాస్ట్ 8 months చార్ట్ చూసుకున్నట్టయితే ఇంచుమించుగా లాస్ట్ 8 months లోనే ఆల్రెడీ ఇది డబుల్ అయిపోయినటువంటి కంపెనీ ఇది టాటా ఎలక్సీ. మార్కెట్ పడినప్పుడు, మార్కెట్ రన్నింగ్ లో డౌన్ గా పడినప్పుడు కూడా దాని యొక్క పార్టిసిపేషన్ మాత్రం అద్భుతమైన పార్టిసిపేషన్ ఉండటం వల్ల మార్కెట్ ఇది బాగా పెరగడం జరిగింది. క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ప్లస్ ప్రైస్ వీక్ ఆన్ వీక్, వీక్లీ, మంత్లీ అండ్ 3 months అండ్ ఇయర్లీ అండ్ 1 year 3 years కూడా మనకి ఏ విధమైనటువంటి రెవెన్యూ గ్రోత్ ఉన్నది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇలాంటి కంపెనీస్ లో కూడా మనం చూస్ చేసుకుని పెట్టుకుంటే మన యొక్క పెట్టుబడి అధిక లాభాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఇంకో కంపెనీ బాష్ లిమిటెడ్. ఇది ఆటో యాన్సిలరీస్ ఇండస్ట్రీ ఇది కూడా 53,900 crores అంటే ఆల్మోస్ట్ 54,000 crores టర్న్ ఓవర్ ఉంది. అదే దీని కరెంట్ మార్కెట్ ప్రైస్ 18,000. ప్రైస్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది మనకి. కానీ ఇది ఎప్పుడు నిరంతరం కూడా ప్రతి క్వార్టర్ ఆన్ క్వార్టర్ అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ ఇస్తూ బాగా గ్రో అవుతున్నటువంటి కంపెనీ. దీనికి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా దీనికి కూడా పార్ట్ ఉంది. యాక్చువల్ గా ఇది ఏదైతే డివిజన్ ఆఫ్ కన్జ్యూమర్ గుడ్స్ కానీ, అదేవిధంగా ఎక్విప్మెంట్స్ కానీ, ఎలక్ట్రికల్ పవర్ టూల్స్ కానీ, సెక్యూరిటీ సిస్టమ్స్ కానీ, ఇండస్ట్రీ కన్జ్యూమర్ ఎనర్జీ ప్రొడక్ట్స్ లో కూడా ఈ బోస్ టెక్నాలజీని సర్వీస్ చేస్తూ ఉన్నది. అడ్వైజరీ ఆఫ్ సప్లైస్ ఆఫ్ ద పవర్ టూల్స్ యాక్సెసరీస్ అండ్ ద మెజరింగ్ టెక్నాలజీస్. జియోగ్రాఫికల్ రెవెన్యూ బ్యాకప్ చూసుకున్నట్టయితే ఇండియా నుంచి 91% ఇండియాలోనే ఉన్నది రెవెన్యూ అండ్ ఎక్స్పోర్ట్స్ లో. రెస్ట్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ 9% ఉంది. యాక్చువల్ గా మనకి ఏదైతే డెవలప్మెంట్ అయితే ఈవీ సొల్యూషన్స్ డెవలప్మెంట్ లో బాగా వాస్ట్ ఎక్స్పెన్షన్ ఉన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ వచ్చేటప్పటికి 16 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అక్రాస్ ఇన్ ఇండియా. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లో చాలా హ్యూజ్ ఇండస్ట్రియల్ వీళ్ళకి యూనిట్స్ ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని కూడా ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చాం. జైపూర్ లో కానీ, అహ్మదాబాద్ లో కానీ, చెన్నైలో కానీ, అదేవిధంగా గ్యాంగ్టాక్, అక్కడ నాగనతపూర్ కానీ, నాసిక్ కానీ, వేరియస్ అదర్ సిటీస్ లో కూడా మనకి మంచి గ్రోత్ ఉన్నటువంటి మంచి ఈ ఫ్యాక్టరీస్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ బాగా ఉన్నాయి. స్ట్రాంగ్ ప్రమోటర్స్ కూడా 70% ఆఫ్ ద ఓన్ కాబట్టి ప్రైస్ అంత పెరిగినప్పుడు కూడా మార్కెట్ లో అందరూ కూడా దాంట్లోనూ అది ఓన్ కంపెనీ. అదేవిధంగా దిస్ సబ్సిడరీ ఆఫ్ ద రీజనల్ కంపెనీస్ ఇన్ ద 60 countries. మంచి గ్రోత్ ఉన్నటువంటి కంపెనీ ఇది. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రతి క్వార్టర్ కు కూడా మీకు అద్భుతమైన రిజల్ట్ ఇచ్చే కంపెనీ ఇది. ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మన క్యాపిటల్ ప్రొడక్షనే కాకుండా, ఎందుకంటే ప్రమోటర్ స్టేక్ హ్యాపీగా ఉంది కాబట్టి ఇలాంటి వాటిలో రెవెన్యూ గ్రోత్ కూడా బ్రహ్మాండంగా 26% ఆఫ్ రెవెన్యూ గ్రోత్ ఉన్నది కాబట్టి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉన్నది. ఇది చూసుకుంటే మనకి గ్రోత్, నెట్ ప్రాఫిట్ అంతా కూడా, మార్జిన్ అంతా కూడా బాగుంది. అదేవిధంగా కంపెనీ నో డెట్స్, అంటే డెట్ లేనటువంటి కంపెనీ ఇది. అదేవిధంగా బుక్ వాల్యూస్ పర్ షేర్ ఇంప్రూవింగ్ లాస్ట్ 2 years నుంచి కూడా 52 weeks హైలో కూడా ఉన్నది. అట్ ద సేమ్ టైం ఏదైతే బ్రోకర్స్ అప్గ్రేడ్ కమ్యూనికేషన్ ఉందో టార్గెటెడ్ ప్రైస్ ఇఫ్ ద పాస్ట్ 3 months ఏదైతే ఉందో అది ప్లస్ నెగిటివ్ టు ద పాజిటివ్ గ్రోత్ ఇన్ ద సేల్స్ అండ్ ద ప్రాఫిట్స్ విత్ ద స్ట్రాంగ్ ప్రైస్ మొమెంటం అన్ని కూడా దీని పాజిటివ్ గానే ఉన్నాయి కాబట్టి మనకి బాగా పెరగడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా మనం చెప్పుకున్నట్టుగా ప్రమోటర్ స్టేక్ ని ఇక్కడ మీరు చూడొచ్చు. 70% ఆఫ్ ద ప్రమోటర్ స్టేక్ ఉన్నటువంటి కంపెనీ. అదేవిధంగా 53,900 crores. అంటే ఏదైతే ఆటోమొబైల్ కాంపోనెంట్స్ లో మనం చెప్పుకున్న మదర్స్ అని సుమి తర్వాత అంత క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీలో ఇంచుమించుగా మనకి బోస్ తగులుతుంది. అదేవిధంగా దీని రెవెన్యూ పార్ట్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా మామూలు స్లో అండ్ స్టడీగా గ్రోత్ లోనే ఉన్నది. అదేవిధంగా ఇయర్లీ యీల్డింగ్ ఎంత ఉన్నది కూడా మనం చూడొచ్చు. లాస్ట్ 1 year 2 years నుంచి కూడా బాగా 3 years క్రితం అయితే కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ 1 or 2 years నుంచి కూడా మంచి ప్రాఫిట్స్ ఇస్తూ లాభాలు తీసుకొస్తున్న కంపెనీలో ఇది కూడా బోష్ కంపెనీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి L&T టెక్నాలజీస్. L&T టెక్నాలజీస్ కూడా ఐటీలోనే ఉన్నది, కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్ లో ఉన్నది. ఇది కూడా 55,000 కోట్ల కంపెనీ. ఇది కూడా ఎటువంటి డోకా లేకుండా మంచి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. ఆల్మోస్ట్ అలా 52 weeks హై ప్రైస్ లోనే నడుస్తూ ఉన్నాయి. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోనే ఒక R&D డిపార్ట్మెంట్ తోటి
ఇది మనకి బ్రహ్మాండమైనటువంటి బిజినెస్ సెగ్మెంట్స్ అన్ని కూడా కవర్ చేస్తుంది. అదేవిధంగా ప్లాంట్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, మెడికల్ డివైసెస్, ఎల్ఎన్టీ మెడికల్ డివైసెస్ ని అండ్ టెలికామ్ అండ్ హైటెక్ డివైస్లు కూడా తయారు చేస్తుంది. Engineering service core products will design and development and product engineering and the manufacturing engineering and operations engineering, embedded systems, software engineering ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ కూడా బాగా ఉన్నది. అండ్ ద మెర్జర్స్ అండ్ అక్విజిషన్ LTTS acquired the Bangalore based graphene semiconductors in financial year 19. దాన్ని అండ్ యుఎస్ బేస్డ్ కంపెనీని 2017లో ఎన్హాన్స్ ద కంపెనీస్ క్యాపబిలిటీస్ ఇన్ ద సెమీ కండక్టర్స్ అండ్ ప్రోడక్ట్ ఒరిజినల్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్స్ స్పేస్ ని కూడా మెర్జింగ్ అండ్ అక్విజిషన్ చేసుకుంది. అదేవిధంగా ఫ్యూచర్ ఫోకస్ అంతా కూడా 2020 విదిన్ ద 5 years లక్ష్య టార్గెట్ వీళ్ళు పెట్టుకున్నారు. 20% యాన్యువల్ టాప్ లైన్ గ్రోత్ అంతా కూడా ఈ కంపెనీలో ఉంది. అది కూడా క్వార్టర్ ప్రాఫిట్ కూడా బాగానే ఉన్నది. డెట్ ఫ్రీ కంపెనీ. అదేవిధంగా రీసెంట్ గ్రోత్ ఆఫ్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ విత్ ఇంక్రీజింగ్ ఇన్ ద ఆపరేటింగ్ మార్జిన్స్ 52 weeks హైలో ఉన్నది. అదేవిధంగా దీంట్లో కూడా మనకి ఏదైతే రికవరీ అయితే స్పీడ్ గా రికవరీ అయ్యింది. ఆర్ఎస్ఐ ఇండికేటర్ కూడా మనకి అప్ ట్రెండ్ లో చూపిస్తుంది. ఇన్సైడర్స్ బాట్ ద స్టాక్స్, ఇన్సైడర్స్ బాగా దీంట్లో స్టాక్స్ కూడా బాగా బై చేస్తున్నారు. అది కూడా ప్రమోటర్ స్టేక్ చూసుకున్నట్లయితే 74% ఎల్ఎన్టీ ఉన్నది. ఏదైతే ఎంపసిస్, దాని తర్వాత ఎల్ఎన్టీ టెక్నాలజీస్, అదేవిధంగా టాటా ఎలక్సీ చెప్పుకున్నాము. టాటా ఎలక్సీ తర్వాత మనం చెప్పుకున్న స్టాక్ ఎల్ఎన్టీ. దీంట్లో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ కంపెనీలో కూడా మనకి రెవెన్యూ గ్రోత్ కూడా కన్సిస్టెంట్ గా ఉన్నది, బాగా పెరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఎలాంటిది మనం ఇది చూసుకున్నట్టయితే మనం ఈ 1 week కానీ 1 month కానీ 3 months కానీ ఇయర్లీ కానీ 1 year కానీ 3 years కానీ ఏది చూసుకున్నా సరే గ్రోత్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా గ్రోత్ అయ్యింది. ఆ గ్రోత్ ని మనం దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కంపెనీస్ లో మనం ఎక్కువ కాలం హోల్డ్ చేసుకుంటే మంచి లాభాలు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీ విషయంలోనూ గట్రా ఐటీలోనూ బాగా ప్రతి ఒక్కరు కూడా ఇటీవల కాలంలో ఐటీ లో బాగా ఎక్కువగా ఏర్పడుతున్న పేరు ఇది. సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇది. అదే ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే కంప్యూటర్స్ అండ్ సాఫ్ట్వేర్, మా సెక్టరల్ పరంగా చూసుకుంటే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక 20,000 కోట్లతో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. అదేవిధంగా 52 weeks హై 1500. అదేవిధంగా మనకి రెవెన్యూ గ్రోత్ దగ్గర నుంచి అన్ని కూడా బాగానే ఉన్నాయి కాబట్టి దీంట్లోనూ ఈజీగా మనకు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. హ్యాపీయెస్ట్ మైండ్స్ లో టెక్నాలజీ పరంగా కూడా మంచి నెంబర్ 1 కంపెనీ ఇది. అదేవిధంగా ఒక 4th ర్యాంక్ లో ఉన్నటువంటి కంపెనీ ఇది. 2011 నుంచి యూకే అండ్ యుఎస్ అండ్ కెనడా, ఆస్ట్రేలియాలో, ఈస్ట్ మిడిల్ ఈస్ట్ లో కూడా బాగా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ. 4.2 రేటింగ్ తోటి గ్లాస్ డోర్ నెంబర్ 2 ఇన్ ద ఐటీ సర్వీసెస్ లో ఈ కంపెనీ హ్యాపీయెస్ట్ మైండ్స్ ఉన్నది. ఇది 4.1 రేటింగ్ తోటి బాగా ముందుకు నడుస్తూ ఉన్నది. అదేవిధంగా కస్టమర్ బేస్ కూడాను బాగానే కనిపిస్తే బిఎఫ్ఎస్ఐ కానీ, కన్జ్యూమర్ ప్యాకేజెస్ గూడ్స్ కానీ, ఈ కామర్స్ కానీ, ఎడ్యుటెక్ కానీ, ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. డిజిటల్ బిజినెస్ సొల్యూషన్స్ లో చాలా వ్యాస్ట్ ఎక్స్పాన్షన్ ఉన్నారు. అదేవిధంగా ప్రొడక్ట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో కూడా బాగానే వీళ్ళకి ప్రవేశం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టర్ లో కూడా చాలా ప్లేసెస్ లో సర్వీస్ ఇస్తున్నారు వీళ్ళందరూ కూడా. అవి డేటా సెంటర్స్ కానీ, పబ్లిక్ క్లౌడ్స్ కానీ, అదేవిధంగా అప్లికేషన్స్ నెట్వర్క్ కానీ, అదే ఎండ్ యూజర్ సర్వీసెస్ కానీ, సపోర్ట్ లెవెల్స్ కానీ, రెవెన్యూ కలెక్షన్స్ కానీ, ఇలా డిఫరెంట్ మోడిఫికేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అవన్నీ కూడా బాగా ఉపయోగపడి దానివల్ల రెవెన్యూ గ్రోత్ కూడా బాగుంటుంది వీళ్ళకి. కంపెనీ అంతా కూడా క్వార్టర్ కూడా మంచి రెవెన్యూతో ఉంది. 4th quarter లో మాత్రం మనం దాన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా కంపెనీ ఏబుల్ టు జనరేట్ ద నెట్ క్యాష్, ఇంప్రూవింగ్ ద నెట్ ఫ్లో ఆఫ్ ద 2 years, యాన్యువల్ నెట్ ప్రాఫిట్ ఇంప్రూవింగ్ ద లాస్ట్ 2 years. అదే కంపెనీస్ విత్ గ్రోయింగ్ కాస్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఇదంతా కూడాను. అదే హైయెస్ట్ రికవరీ ఆఫ్ ద 52 weeks బాగా లోకి వెళ్ళినప్పుడు కూడాను ఇమీడియట్ గా రికవర్ అయిన కంపెనీలో ఇది కూడా హ్యాపీయెస్ట్ మైండ్ కూడా ఒకటి. ఇది కూడా 53% ప్రమోటర్స్ హోల్డింగ్ ఉంది. కాకపోతే క్యాపిటలైజేషన్ కొంచెం అప్పుడున్న మనం తీసుకున్న అన్నట్లుకన్నా ఒక 50% కూడా లేకుండా అదే ఒక 20,000 crores నే క్యాపిటలైజేషన్ లో ఉంది. కాకపోతే మంచి కంపెనీ. రెవెన్యూ గ్రోత్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇది లాస్ట్ 8 months లో కూడా మనం చూసుకున్నట్టయితే గ్రాఫ్ చూసుకున్నట్టయితే ఈ 1300 రూపీస్ అయ్యింది. అంటే 500ది మనకి ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అయ్యి ఇంకా పెరగడం వల్ల మార్కెట్ లో దీనికి మంచి స్కోప్ వచ్చి ఇంకా జనాలు దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదేవిధంగా సెయింట్ కంపెనీ గురించి అంతా మనకు తెలిసిందే. సెయింట్ కంపెనీ కూడా ఏదైతే ఇండస్ట్రీ గ్రోత్ మనకి ఐటీ ఇండస్ట్రీలో ఇది కూడా ఒక గ్రోత్ ఉన్నటువంటి మంచి కంపెనీ. అట్ ద సేమ్ టైం ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వచ్చి వీళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా బాగా ఎక్స్పాన్షన్ దశలో మంచి గ్రోత్ ఉన్నది కాబట్టి
దీనికి కూడా మంచి రేట్లో ఉన్నది. ఇది 1100 రూపీస్లోను. మార్కెట్ క్యాపిటలేషన్ వచ్చి ఇందాక చెప్పుకున్నట్టుగానే హ్యాపీయెస్ట్ మైండ్స్ లాగానే ఒక 12,000 crores తోటి రన్ అవుతున్నది. Saint providing the global technology services and solutions specialization in the geospatial దీని అంటే ఒక స్పెసిఫిక్ డివిజన్ లోను ఇంజనీరింగ్ అండ్ అనలిటికల్ అండ్ నెట్వర్కింగ్ అండ్ ఆపరేషన్ సొల్యూషన్స్ లోను వీళ్ళు చాలా వైడ్ ఎక్స్పాన్షన్ లో ఉన్నారు. ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటల్, సెమీ కండక్టర్స్, జియోస్పాటికల్స్ ఇవన్నీ కూడా. అదేవిధంగా we deliver our services in the Fortune 500 companies కి across in the multiple industries, the aerospace, defense, automotive, the providing engineering and technology solutions to the global industry leaders and the communications, energy, the geospatial, industrial, heavy equipment, medical technology and healthcare. We have to establish that deep rooted during relationship with our customers and the mining ఆ కంపెనీ యొక్క మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా బుక్ వాల్యూ బాగా పెరుగుతున్నది. కంపెనీ జీరో ప్రమోటర్స్ ప్లెడ్జ్ కూడా ఏమీ లేదు. రెవెన్యూ గ్రోత్ అండ్ ఆపరేషనల్ ప్రాఫిట్స్ విత్ ఇంక్రీజింగ్ ఇన్ ద లాస్ట్ ఆపరేటింగ్ మార్జిన్ దగ్గర నుంచి. అదేవిధంగా మనకి మన ఫేవరెట్ గా హై అనలిటికల్ రేటింగ్ ఉన్నది. దీనికి 20% అప్ సైడ్ ఉంది. అదేవిధంగా హ్యాపీయెస్ట్ రికవరీ ఫ్రమ్ ద 52-week లో దగ్గర నుంచి కూడా బాగా రికవర్ అయిన కంపెనీస్ లో ఇది కూడా ఒకటి. కాదు ప్రమోటర్ స్టేట్స్ మాత్రం కొంచెం 35% ఉన్నాయి. ఓకే, కాదు పెద్ద కంపెనీ కాబట్టి ఇలాంటి ఇబ్బంది లేదు మనకి. అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మంచి ఒక 23% కూడా ఉన్నారు. డిఐఎస్ బాగా ఉన్నారు. అదేవిధంగా పబ్లిక్ కూడా బాగానే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి స్టేజ్ లో మనకు ఉండొచ్చు. లాస్ట్ 8 months నుంచి చూసుకుంటే మనకి 600 రూపాయల దగ్గర నుంచి 1200-1300 రూపాయలు కూడా మార్కెట్ లో చాలా స్పీడ్ గా పెరగడం జరిగింది. అదేవిధంగా ఎఫ్లీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎఫ్లీ ఇండియా కూడా ఇది కూడా మిస్లేనియస్ కంపెనీ. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలోను ఇక చిప్ డిజైనింగ్ అట్లా కూడా పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి మనం ఈ ప్రొడక్ట్ డేటా వైజ్ ఆటోమొబైల్ డేటా దానికి కూడా ఆడియన్స్ ఇంటెలిజెన్స్ ఇవన్నిటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఈ కంపెనీని కూడా మనం అంటే కన్జ్యూమర్ ప్లాట్ఫామ్ 97% ఆఫ్ ద కన్జ్యూమర్స్ ఎక్విజిషన్, ఎంగేజ్మెంట్ అండ్ ట్రాన్సాక్షన్స్ త్రూ ద relevant the mobile advertising relating to the existing consumers to the complete transaction of the e-commerce and online to offline platform from the converts to the online consumer engagement in the stock walk in. అదేవిధంగా ప్రొడక్ట్ ప్రొఫైల్ ఉన్నది. ప్రొడక్ట్ ప్రొఫైల్ కూడా 18 years నుంచి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నది. రీసెంట్ అక్విజిషన్స్ కూడా మనం ఇక్కడ ఇచ్చాము. అదేవిధంగా ఫ్యూచర్ యాక్షన్స్ అండ్ గ్రోత్ అండ్ మొబైల్ ఫోకస్ 95% ఆఫ్ ద బిజినెస్ ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. ఇది కూడా మనకి డెట్ ఫ్రీ కంపెనీ కాబట్టి మనం దీన్ని ఇలాంటి పాజిటివ్ బ్రేక్అవుట్ లో సౌండ్ రెసిస్టెన్సీ ఉన్నది. అదేవిధంగా హైయెస్ట్ రికవరీ ఫ్రమ్ ద 52 weeks హైయెస్ట్ దానికి సంబంధించినంత కూడా డీటెయిల్గా చెప్తున్నాను. అదేవిధంగా రెవెన్యూ గ్రోత్ కూడా స్టెప్ బై స్టెప్ ఉంది. ప్రమోటర్ స్టేక్ ఆటోమొబైల్ గాను మనకి 60% ఉంది. అదేవిధంగా ఎఫ్ఐఎస్, డిఎస్ కూడా మంచి పర్సెంటేజ్ ఉంది. కాబట్టి రెవెన్యూ గ్రోత్ చూసుకున్నా సరే బాగుంది. ప్లెడ్జింగ్ కూడా ఏమీ లేకపోవడం వల్ల ఇలాంటి కంపెనీ కొంచెం క్యాపిటలైజేషన్ కొంచెం మనకి 15,000 కోట్లే ఉన్నదని అనుకోకుండా అంత ముందున్న కంపెనీస్ తో పాటు చూసుకుంటే ఇంకా 5,000 కోట్లు తగ్గింది. కానీ మంచి కంపెనీస్ కాబట్టి హోల్డ్ చేస్తే మనకి మంచి అమౌంట్స్ వచ్చే అవకాశం ఉంది. 8 months లో కూడా దీనికి గ్రాఫ్ చూడండి, 800 దగ్గర 1100 కూడా ఏ విధంగా పెరిగిందో. ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా అలాగే 1000 రూపాయలు 500 రూపాయలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాగ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో దానికి సంబంధించినటువంటి ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అన్నదంతా కూడా డీటెయిల్ గా తెలుసుకోగలిగితే మనకి అందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇన్వెస్ట్ చేయడం అంటే మనం ఒక్కొక్క దాంట్లో మనం ఎంత రిస్క్ ఇచ్చి దాంట్లో ఒక్కొక్క కంపెనీ కూడా ఎక్వైర్ చేసుకుంటూ ఉంటే 1 year లో మీకు చాలా కంపెనీస్ అన్ని కూడా ఎక్వైర్ అవుతాయి. ప్లస్ మీకు మంచి మార్జినల్ అమౌంట్ కూడా మీకు బాగా పెరిగి అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్